నా పేరు యశోధర. నేను ఫుడ్ అండ్ హెల్త్ అండ్ వెల్నెస్ మీద వర్క్ చేస్తున్నాను. కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్స్ ఇస్తాను హెల్త్ అండ్ వెల్నెస్ మీద. అంటే ఇప్పుడు అందరూ ఉపవాసం వల్ల బరువు తగ్గుతారా అని అడుగుతారు కదా, దానిలో ఉన్నటువంటి అసలు నిజం చెప్తాను. ఉపవాసం అంటే మనం ఆ రోజు వండిన ఆహారం ఏమీ తీసుకోకుండా ఉండడం అనమాట. పాలు పండ్లు తీసుకొని ఉండడం అనమాట. మామూలుగా మన వేదాల్లో కూడా ఉపవాసానికి చాలా ప్రాధాన్యం ఇచ్చారనమాట. ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి అనేది. అంటే ఏకాదశి ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? ప్రతి 15 రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది అనమాట. కాబట్టి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు అవిశాఖ తినాలా అనేది మన నియమం అనమాట. ఎందుకు అవిశాఖ తినాలి అంటే గ్రీన్స్ మాత్రమే డైజెషన్ సిస్టమ్ క్లియర్ చేస్తుంది. అంతకు ముందు రోజు మనం ఉపవాసం ఉన్నప్పుడు డీటాక్స్ ప్రక్రియ అనేది బాడీలో జరుగుతుంది. ఈ డీటాక్స్ జరిగినందుకు ఏమవుతుంది, జీర్ణ వ్యవస్థకు రెస్ట్ ఇచ్చి ఉన్నటువంటి గట్ బ్యాక్టీరియాలో గట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాను క్లియర్ చేసుకునేదానికి ఇది ఒక మంచి ప్రక్రియ అనమాట. మరుసటి రోజు అవిశాఖ ఎందుకు తింటాము అంటే అవిశాఖ వచ్చి మన బ్లడ్ pHకి దగ్గరగా ఉంటుంది ఏదైనా గ్రీన్స్ అనమాట. దాంట్లో మెగ్నీషియం రిచ్ ఉంటుంది. కాబట్టి అటువంటి ఆహారం తీసుకుంటే మన శరీరం డీటాక్స్ అవుతుంది అనేది. కాబట్టి వేదాల్లోనే ఉంది. ఇప్పుడు మెడికల్ సైన్స్ కూడా ఏం చెప్తా ఉందంటే ప్రతి 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉండండి అనేది చెప్తా ఉందనమాట. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే ఉపవాసం ఉంటే మంచిదని. కానీ ఇప్పుడు ఉపవాసం ఎలా ఉంటున్నారంటే కాఫీలు టీలు అన్నీ తీసుకొని ఉంటున్నారనమాట. కానీ అది కాదు. ఎందుకంటే ఇప్పుడు శరీరం కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్ లోనయ్యి ఇవన్నీ తీసుకోవాలా అనిపిస్తుంది. కాబట్టి లో GI ఫుడ్స్ తీసుకునే ప్రక్రియలు మొదలు పెడితే ఈ ఉపవాసం అనేది 15 రోజులకు ఒకసారి తీసుకునే దానికి చేసే అలవాటు మంచిగా ఉంటుంది అన్నమాట. మన బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ వల్ల ఏమవుతుంది అంటే ఆహారం చాలా తీసుకునే అవసరం ఏర్పడుతుంది. అంటే 3 పూటలు కాకుండా 5 పూటలు తీసుకునే క్రియ అయిపోతుంది. కాబట్టి ఉపవాసం వల్ల బరువు కోల్పోతామా అనే దానికంటే కూడా లో GI ఫుడ్స్ తీసుకుంటే బరువు సక్రమైన రీతిలో పద్ధతిగా ఉంటుంది అనేది చెప్తున్నాం. ఇవి రైతుల ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. డాక్టర్ల ద్వారా అసలు కానే కాదు. మెడిసిన్స్ వల్ల అస్సలు కాదు. రైతులను పండించిన ప్రక్రియలు ముందు మర్చిపోయినారు. ఆ ప్రక్రియలను మా NGO ద్వారా రివైవ్ చేస్తున్నాం రైతులకు. కాబట్టి మా దగ్గర లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ దొరుకుతాయి. అవి మాత్రమే మీ బాడీ వెయిట్ను తగ్గించేదానికి వీలవుతుంది. ఇట్లు యశోధర. మీకు ఏమైనా సంప్రదింపులు జరపాలంటే 9440217488 కాల్ చేయండి. ఐ విల్ బి అవైలబుల్ అట్ ఆల్ టైమ్స్.